నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చెన్నై తాగునీటి అవసరాల కోసం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సాగునీరుకు ఇబ్బంది లేకుండా రెండవ పంటకు నీటిని విడుదల చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుకుండ్ల రామకృష్ణ తెలియజేశారు. రాపూరు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ ప్లాంట్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని ఆయన విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించిన అనంతరం ఆయన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పుష్కలంగా వర్షాలు కురవడంతో కండలేరు జలాశయంలో 55 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. అదే भद्राचल श्री रामचंद्र कल्याणाय निधये निधये ఓకే అమ్మా ఓకే సార్ అదే సార్ అంతే స్టార్ట్ ఓకే స్టార్ట్ అమ్మా ఓకే సార్ నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఎప్పుడు కూడా సెకండ్ క్రాప్ నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈసారి మనకి పుష్కలంగా వర్షాలు రావడం, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం, అన్నీ కూడా ముఖ్యమంత్రి కూడా మానిటర్ చేశారు. 55 టీఎంసీలు మన కండలేరు డ్యాంలో పెట్టాం. అయితే ఈ రోజుకి 36 టీఎంసీలు ఉన్నాయి. రెండో పంటకి నీళ్ళు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని రాపూర్ చెరువు దాన్ని కూడా రిజర్వాయర్ చేయాలని చెప్పని ఉంది. దానికి 1 టీఎంసీ 8 టీఎంసీలు 570 కోట్లతో మరి ఎస్టిమేట్ కూడా తయారు చేయడం, ప్రభుత్వాన్ని పంపించడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల 30,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. అదేవిధంగా మనం ఈరోజు కాళహస్తి కానీ, అటు తిరుపతి కానీ, సూడూరుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ ఈ డ్యామ్ నుంచి పుష్కలంగా ఆయా గ్రామాలన్నిటికి కూడా మండలాలకి నీళ్ళు అందిస్తున్నటువంటి అధికారులు గతంలో ఎప్పుడూ లేవు, ఇంత వాటర్ పెట్ల. ఈసారి వాటర్ ఉంది కాబట్టి మరి ఎస్ఐ గారికి చెప్పంగా అధికారులు స్పందించి ఇస్తామని చెప్పి ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజే మీ అందరూ చూశారు, నీళ్లు చెన్నైకి వదలడం కూడా జరిగింది. చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ప్రతి సంవత్సరం కూడా 5 టీఎంసీ ఇవ్వాలి. కానీ మనం అంత కూడా ఇవ్వట్లే. వాళ్ళు సరిపెట్టుకున్నారు, తక్కువగా ఇస్తున్నాం. ఈ దఫ వాళ్ళు కూడా కావాలంటారు కాబట్టి 5 టీఎంసీ ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుని దయ వల్ల
పుష్కలంగా వర్షాలు రావడం, మనం నిల్వ పెట్టుకోవడం, డెడ్ స్టోరేజ్ అయితే పోయినా కానీ మనం ఈరోజు 5 టీఎంసీలు చెన్నైకి పోను, మనం 1-8 టీఎంసీ మా ఈ ప్రాంతం వాడుకునే విధంగా డిజైన్ చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు స్వర్గ ఎన్టీ రామారావు మహానుభావుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో, ఎట్లా వచ్చిందో ఆలోచన ఈరోజు ఈ కండ్లేరు డ్యామ్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అంతా కూడా ఈ నీటి మీదే ఆధారపడింది. ఈరోజు ఈ నీళ్ళు ఇస్తేనే తాగాల, లేకపోతే ఎండిపోయే పరిస్థితి.